హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే నేను నా ఎంగేజ్మెంట్ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను. లెహంగా అండ్ శారీ అండ్ అప్పుడు జరిగిన కొన్ని మూమెంట్స్ అండ్ నా ఎంగేజ్మెంట్లో నేను చేసిన కొన్ని మిస్టేక్స్ ఏదో చెప్పాలనుకుంటున్నాను. అండ్ అప్కమింగ్ బ్రైడ్ ఎవరైనా ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. అండ్ ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నా పెళ్లి చూపులు వచ్చేసి August 15, 2022 అయ్యాయి అన్నమాట. సో ఎంగేజ్మెంట్ వచ్చేసి September 8, 2022 అయింది. సో ఎంగేజ్మెంట్కి పెళ్లి చూపులకి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, ఒక 10-15 డేస్ ఏమో ఉంది. బట్ ఎంగేజ్మెంట్ రోజు నేను ఒక మంచి లెహంగా వేసుకుందామని చెప్పి అనుకున్నాను అనమాట. బట్ ఇదే అని ఫిక్స్ అవ్వలేదు, కానీ ఒకటైతే వేసుకుందాం అనుకున్నాను. లైక్ ర్యాండమ్గా ఇన్స్టాగ్రామ్లో ఫీడ్ చూస్తుంటాం కదా, ఒకటైతే నాకు చాలా నచ్చింది. అది ఎగ్జాక్ట్గా ఎంగేజ్మెంట్కి అనుకోలేదు, బట్ అది ఆ డ్రెస్సే నాకు గుర్తొచ్చింది ఎంగేజ్మెంట్ అనగానే. సో ఎట్లాగైనా కస్టమైజ్ చేయించి స్టిచ్ చేయించాలనుకున్నాను. సో నాకు తెలిసిన అంటే ఎంగేజ్మెంట్ September 8 అని తెలియగానే నాకు తెలిసినప్పటికీ ఎంగేజ్మెంట్ డేట్కి ఒక 10-15 డేస్ ఏముంది, అంతే, పెద్ద టైం అయితే లేదు. సో నేను చూస్ చేసుకున్న లెహంగా ఈజీగా 10-20 డేస్ పడుతుంది చేయడానికి, మనం ఇప్పుడు ఎంత తొందరగా ఆర్డర్ ఇచ్చినా కూడా. సో ప్లాన్ క్యాన్సిల్ అయిపోతుందని చెప్పి అనుకున్నాను. బట్ యు నో వాట్ హ్యాపెండ్. నేను ఇలా నా థాట్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట మా పేరెంట్స్కి. నాకు ఇలా ఎగ్జాక్ట్ ఇదే లెహంగా కావాలని చెప్పి. సో వాళ్ళు చూద్దాం, ఎక్కడైనా ట్రై చేద్దామని చెప్పారు. సో అలా లోకల్ టైలర్స్ దగ్గరికి ఫ్యాబ్రిక్ కోసం ఎతికినప్పుడు అక్కడ ఒకటి చెప్పారనమాట. సో ఈ డిజైను సో అండ్ సో టైలర్ కుడతారు, యూ కెన్ అప్రోచ్ దెమ్ అని చెప్పి. సో వెళ్తే వాళ్ళు ఇలా ఎగ్జాక్ట్ రీల్ అయితే పంపించామన్నమాట. సో వాళ్ళు ఎగ్జాక్ట్గా చేసిస్తామని చెప్పారు. అండ్ వితిన్ 10 డేస్లో కూడా చేసిస్తామని చెప్పారు. లిటరల్గా నేను వాళ్ళకి ఏమీ చెప్పలేదు, జస్ట్ నేను ఏదైతే రీల్ చూసానో అది ఎగ్జాక్ట్గా వాళ్ళకి ఫార్వర్డ్ చేసి నాకు యాజ్ ఇట్ ఈస్ కలర్ అండ్ డిజైన్ సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ కావాలని చెప్పాను. దే రియల్లీ మేడ్ యాజ్ ఇట్ ఈస్. ఐ విల్ షో ఇట్ యూ గైస్. అండ్ నేను చూసిన ఆ రీల్ ఎగ్జాక్ట్గా ఏ పేజీలో గుర్తులేదు, బట్ సిమిలర్ పేజ్ అయితే ఒకటి కనిపించింది. మెహక్ డిజైన్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళ ప్రొఫైల్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, యూ కెన్ చెక్అవుట్ దేర్. లిటరల్గా నేను నా బాడీ మెజర్మెంట్స్ కూడా వేయలేదు, జస్ట్ ఒక బ్లౌజ్, నార్మల్ శారీ బ్లౌజ్ ఇచ్చాను. అండ్ నా లెంత్ కూడా చెప్పలేదు అనుకుంటా, మా సిస్టర్ వాళ్ళ లెంత్ ఇచ్చేశారు. ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈస్ సెట్ అయింది. ఫస్ట్ ఐ విల్ షో ద బ్లౌజ్. దిస్ ఈస్ ద బ్లౌజ్ ఐ am టాకింగ్ అబౌట్. లుక్ అట్ ద డీటెయిల్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, యాజ్ ఇట్ ఈస్ దింపేశారు. డిజైన్ యాజ్ ఇట్ ఈస్ కనిపిస్తుందో లేదో తెలీదు. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. మొత్తం ఆల్ ఓవర్ జర్దోజీ అండ్ థ్రెడ్ వర్క్. ఇవి ఉంటాయి కదా, వీటిని ఏమంటారో తెలీదు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి సేమ్ ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చారు. దాంట్లో కూడా ఇలానే ఉంది యాజ్ ఇట్ ఈజ్. అండ్ హ్యాండ్స్ కూడా షార్టే ఉన్నాయన్నమాట. అండ్ దీనికి సైడ్ జిప్ పెట్టారు. ఇలాగా అండ్ నాడాలు అయితే సింపుల్గానే పెట్టేశారు. దిస్ ఈస్ ద బ్లౌజ్ ఐ వోర్ ఫర్ మై ఎంగేజ్మెంట్. ఇప్పుడైతే లెహంగా చూపిస్తా. ఇది వేస్ట్ అనమాట. సైడ్కి అయితే ఇచ్చారు నాడాలు. కింద ఎలా వచ్చిందంటే ఫుల్ ఇలా బార్డర్ వేశారనమాట. ఆల్ ఓవర్ లెహంగా వేశారు మొత్తం. అండ్ దీనికి అటాచ్డ్ క్యాన్ కూడా వేశారు. అండ్ ఇది సాటిన్ క్లాత్ అనమాట. అండ్ లోపల ఇది ఫ్యాబ్రిక్ చెప్పడం మర్చిపోయాయి కదా, ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అనమాట. సో ఎంత మీటర్ తీసుకున్నా నాకు ఐడియా లేదు, గుర్తులేదు. పైన ఆర్గాన్జా క్లాత్ వేసి లోపల సాటిన్ క్లాత్ వేశారు. అండ్ ఈ ఫ్రంట్ డిజైన్ కూడా చూపిస్తాను ఒకసారి మళ్ళీ. ఇది మొత్తం నీ దాకా వస్తుంది. అండ్ ఆయన అడిగారు ఇక్కడ
ఇలా ఇలా ఇది పెట్టాలా లేకపోతే బెల్ట్ టైప్ పెట్టాలా అని చెప్పి నేనే ఇదే పెట్టమని అడిగాను. అండ్ నౌ కమింగ్ టు దుప్పట్టా. మొత్తం సెల్ఫ్ కలరే అనమాట, దీంట్లో వేరే కలర్స్ అంటే ఏమీ లేవు. మొత్తం దుప్పట్టా అయితే ఇలా వచ్చింది. ఇలా చేశారు అసలు యాజ్ ఇట్ ఈస్. దీని అందరికీ ఎంత పని పెట్టింటుందో. అండ్ మధ్య మధ్యలో ఇక్కడ ఇలా చిన్న బీడ్స్తో వర్క్ ఇచ్చారనమాట. అండ్ నౌ కమింగ్ టు వేస్ట్ బెల్ట్ అనమాట. వేస్ట్ బెల్ట్ కూడా చేసి ఇచ్చారు. ఇది యాక్చువల్గా నేను అడగలేదు, వాళ్ళే బాగుంటుంది దీని మీదకి అని చెప్పి చేసి ఇచ్చారనమాట. ఫ్రంట్ ఏమో ఇలా పెట్టారు, బ్యాక్ సైడ్ అయితే ఇలా డైరెక్ట్గా ఎలాస్టిక్ పెట్టారనమాట. ఎవరికైనా అడ్జస్ట్ అవుతుంది. సో అదనమాట టోటల్ అవుట్ఫిట్. ఈ అవుట్ఫిట్కి అయితే నేను చెప్పాను కదా, ఫ్యాబ్రిక్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్, లోపలైతే సాటిన్ యూస్ చేశారు. బట్ టోటల్ ఫ్యాబ్రిక్ ఎంత అనేది గుర్తులేదు నాకు మీటర్స్. ఈ లెహంగా ప్రైస్ కూడా గుర్తులేదు నాకు. అరౌండ్ 18 to 25K ఏమో పడ్డది కస్టమైజేషన్ మొత్తానికి. అండ్ ఇప్పుడు శారీ చూపిస్తాను, దాని తర్వాత నేను చేసిన మిస్టేక్స్ కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే నాకు శారీస్లో చాలా రోజుల నుంచి ఇష్టం ఉన్న శారీ ఏంటి అంటే లైక్ మెంతి కలర్ అంటారు కదా, మెంతి ఆర్ గోల్డ్ కలర్. ఆ గోల్డ్ కలర్ శారీ అంటే చాలా నచ్చింది, ఇష్టం ఉండే నాకు అనమాట. సో అందుకోసం అని చెప్పి అండ్ వాట్ హ్యాపెండ్, ఈ శారీ కోసం ఇది యాక్చువల్గా పెళ్ళికొడుకు వాళ్ళు తెస్తారు కదా, సో వాళ్ళ శారీ తీసుకుందామని చెప్పి అనుకున్నప్పుడు నాకు కాల్ చేశాడనమాట ధృవ. కాల్ చేసి ఊరికే జస్ట్ హలో హలో అంటున్నాడు. ఎగ్జాక్ట్గా తను ఏం చెప్పట్లేదు, ఊరికే హలో అని నేను గుర్తుపట్టాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినట్టున్నాడు. నాకు ఇలాంటి ప్రాంక్స్ అంటే నాకు అస్సలు నచ్చవు, ఊరికే పెట్టేస్తుంటాను అనమాట ఫోన్స్, ఇలా ఫోన్ ప్రాంక్ కాల్స్ అయితే. సో అందుకని చెప్పి ఇంకా నేను పెట్టేద్దామని చెప్పి అనుకునే టైంలో లాస్ట్ మినిట్లో నీకు ఏ శారీ కావాలి అని చెప్పి అడిగాడు అనమాట. అంటే ఏ కలర్ శారీ కావాలి అని చెప్పి. అప్పుడు రియలైజ్ అయినా తనే అని చెప్పి అప్పుడు కట్ చేయకుండా అప్పుడే నేను ఫస్ట్ టైం అంటే ఓవర్ కాల్ మాట్లాడింది. అప్పుడు ఇంకా తన నెంబర్ సేవ్ చేసుకుని నేను ఏదైతే కలర్ ఒకటి అనుకున్నానని చెప్పాను కదా, ఆ శాంపుల్ శారీ పిక్స్ వాళ్ళకి సెండ్ చేశాను అనమాట. ఈ కైండ్ ఆఫ్ శారీస్ ఉంటే చూడు అని చెప్పి. ఈ లైటింగ్కి సరిగ్గా కనిపించట్లేదు శారీ, లైక్ గోల్డ్ కలర్ అనమాట. అండ్ విత్ ఈ బార్డర్ వచ్చింది, ప్యూర్ పట్టు. శారీ అయితే ఆ రోజు చాలా బాగుంది ఎంగేజ్మెంట్ రోజు. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఇది ఆల్రెడీ నేను ఒక 2-3 times కట్టేసి ఉన్నాను, అందుకే ఆ శారీ పని అయిపోయింది. అండ్ ఇంకొక థింగ్, బ్లౌజ్ విషయానికి వస్తే నేను ఒక ఫుల్ వర్క్ ఉండాలి అండ్ నాకు ఎల్బో హ్యాండ్స్ నచ్చదనమాట, హాఫ్ హ్యాండ్సే కుట్టించుకుందామని చెప్పి అనుకున్నాను. అందుకని చెప్పి ఒక ఫుల్ ఆల్ ఓవర్ బ్లౌజ్ వర్క్ ఉన్నది ఇచ్చాను అనమాట డిజైన్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు కూడా నేను ఏదైతే పంపానో అదే కుట్టారు. దీనికి పల్లి చూపించలేదు కదా, ఇది ఇలా మొత్తం రెడ్ వచ్చిందనమాట. సూపర్ ఉండింది ఆ రోజులు అసలు శారీ. ఎంగేజ్మెంట్ పిక్చర్స్ ఇక్కడ పెడతాను చూడండి ఒకసారి. ఇదనమాట శారీ మొత్తం కాదు, కొంగు. అండ్ దీనికి టాజల్స్ కూడా ఇలా వేపించారు, ఇలా డబల్ అనమాట, ఏమంటారో వీటి నాకు పేరు తెలియదు కానీ ఈ కైండ్ ఆఫ్లో ఉన్నాయన్నీ. ఫుల్ చెప్పాను కదా 2-3 times కట్టుకున్నానని, అందుకే దీని పని అయిపోయింది. ఇంకా దిస్ ఈజ్ ద బ్లౌజ్ ఐఎమ్ టాకింగ్. ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చి ఉంటుంది. అండ్ షార్ట్ హ్యాండ్స్ అని చెప్పాను కదా, నాకు ఫుల్ హ్యాండ్స్ నచ్చవు అనమాట. మగ్గంలో కూడా కాదు, నాకు ఫుల్ హ్యాండ్సే నచ్చవు అసలు. ఫ్రంట్ పార్ట్ ఏం లేదు, జస్ట్ ఈ మామూలుగా ఇటు సైడ్ వేస్తారు కదా, ఇటు సైడ్ వేస్తారు అంతే. వర్క్ అయితే నిజంగా నాకు చాలా నచ్చింది ఇప్పుడు కూడా నచ్చింది. మొత్తం బీడ్స్, ఈ ఎస్ రికగ్నైజ్ అవుతుంది. ఆల్ ఓవర్ వర్క్ ఇదే వచ్చింది, దీంట్లో వేరే కలర్ లేదు కదా, ఇదే సెల్ఫ్ కలర్ మొత్తం గోల్డే ఉంది కాబట్టి వాళ్ళు కూడా మొత్తం గోల్డే వేశారు. సో ఈ శారీ 9,000 ఏమో పడ్డది అప్పుడు.
యాక్చువల్గా వేరే శారీస్ చూసినప్పుడు ఒక 13-14 ఏమో ఉండేవి. సో ఈ శారీ నచ్చిందని తనకు చెప్పినప్పుడు ఇది 9,000 అని చెప్పిండు. బట్ స్టిల్ నాకు నచ్చింది, ఇట్స్ ఓకే, అంటే రేట్ తక్కువైనా పర్లేదులే తీసేసుకో అని చెప్పిన్నాను అనమాట. అండ్ బ్లౌజ్కి చెప్పలేదు కదా ఎంత కాస్ట్ అనేది. దీనికి అరౌండ్ ఒక 5K ఏమో తీసుకున్నారు మొత్తం వర్క్ విత్ స్టిచ్చింగ్కి. ఇప్పుడు కూడా 5,000 తీసుకుంటారు అనుకుంటా దీనికి. నాకైతే చాలా నచ్చింది. ఈ శారీ ఎప్పుడు కట్టుకున్న కాంప్లిమెంట్స్ వస్తాయి. అండ్ దీనికి టాజల్స్ మాత్రం చాలా పెద్దగా ఇచ్చారు. అండ్ నా ఇప్పుడు నేను చేసిన మిస్టేక్స్ చెప్తాను. నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే మేకప్. యాక్చువల్గా నాకు అప్పుడు ఉండే నాలెడ్జ్ ప్రకారం చెప్తాను. నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఏంటి అంటే మేకప్ వేస్తే బాగుంటుంది, ఏ స్కిన్ అయినా, ఏ టెక్స్చర్ ఉన్నా, మార్క్స్ ఉన్నా, ఏమున్నా. బట్ ఏమైంది, నేను మేకప్ వేయించుకున్న తర్వాత, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఏం తెలిసింది అని అంటే మేకప్ డజంట్ లుక్ గుడ్ ఇఫ్ యువర్ స్కిన్ ఈజ్ నాట్ గుడ్. మేకప్ లుక్ గుడ్స్ ఓన్లీ వెన్ యువర్ స్కిన్ ఈజ్ గుడ్. అది పెద్ద మిస్టేక్ అనమాట అందరూ చేసేది. అప్పుడు నేను ఫేషియల్ కూడా చేయించుకోలేదు అనుకుంటా. ఎందుకు అని అంటే లైక్ ఒక మేకప్ ఆమెను మాట్లాడామన్నమాట. సో మేకప్ ఆమె వస్తుంది కదా, మేకప్ వేయించుకుంటే అయిపోతుందిలే, మళ్ళీ ఇప్పుడు ఫేషియల్ ఎందుకు అన్న సెన్స్లో ఉండే. బట్ నేను అదే చేసిన తప్పు. ఇఫ్ నీ స్కిన్ బాగుంటే మేకప్ కూడా బాగా వస్తుంది. ఇఫ్ యువర్ స్కిన్ ఈజ్ నాట్ గుడ్, మేకప్ డజంట్ లుక్ గుడ్. మన స్కిన్ బాగుంటేనే అది కూడా ఫ్లాలెస్గా కనిపిస్తుంది. ఇఫ్ యువర్ స్కిన్ ఈజ్ స్ట్రక్చర్డ్ అండ్ ఫేస్ హెయిర్ ఉన్న ఆర్ పింపుల్ మార్క్స్ అయితే కవర్ అవుతాయేమో కానీ పింపుల్స్ అయితే కవర్ అవ్వవు. అండ్ ఐబ్రోస్ కానీ అదంతా మన ఫేస్ ఎంత నీట్గా ఉంటే బేస్ మేకప్ కూడా అంతే బాగా వస్తుంది అనమాట. సో అది నేను మిస్ అజంప్షన్ చేశాను. లైక్ మేకప్ చేస్తున్నారు కదా, ఎందుకు ఫేషియల్స్ ఇదంతా అని చెప్పి. సో ఈ డ్రెస్ ప్లాన్ చేసిన విధంగా మేకప్ ప్లాన్ చేయలేకపోయినాను. అదొక పెద్ద బ్లండర్ అనమాట నేను చేసిన వాటిల్లో. అండ్ సెకండ్ థింగ్, హెయిర్ కూడా నేను లాస్ట్ మినిట్లో వేరే దానికి షిఫ్ట్ అయ్యాను. అది కూడా ఎవరు చేయకండి. అండ్ కమింగ్ టు హెయిర్, నేను మెస్సీ బ్రైడ్ వేయించుకుందాం అనుకున్నాను అనమాట. బట్ నేను అది క్లియర్గా మేకప్ ఆమెకి చెప్పాను, నాకు ఇలాంటి హెయిర్ స్టైల్ కావాలని చెప్పి. బట్ ఆమె అంటే ఎక్స్టెన్షన్ తేలేదు. నేను ఎక్స్టెన్షన్స్ అప్పుడు నేను తెచ్చుకోలేదనమాట. ఆమెకు చెప్పలేదని చెప్పి ఆమె కూడా తీసుకురాలేదు. అండ్ నా ఒరిజినల్ హెయిర్తోనే వేసేసింది. కొంచెం అంత లుక్ రాలేదనిపించింది. ఫొటోస్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను. మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, మీకు ఏదైతే లుక్ అనుకుంటున్నారో అది యాజ్ ఇట్ ఈస్గా మీ మేకప్ ఎవరైతే మీరు మాట్లాడుకుంటారో వాళ్ళతో ఫస్ట్ మాట్లాడండి. వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఏముంది, వాళ్ళు ఏం చేయగలుగుతారు, లైక్ మీరు తెచ్చుకోవాల్సినవి ఏంటన్నా ఉన్నాయా, వాళ్ళే కవరప్ చేస్తారా, ఆర్ వాళ్ళే హెయిర్ యాక్సెసరీస్ అనేటివి వాళ్ళే తెచ్చుకుంటారు అనేది ఒకసారి ముందే మీరు మాట్లాడితే ఆ రోజు మీకు టెన్షన్ ఉండదన్నమాట. సో నాలాగా ఆ రోజు లాస్ట్ మినిట్ హడావిడి ఉండదు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అకేషన్ నియర్ బై, సో స్టార్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ స్కిన్ కేర్ అండ్ హైడ్రేట్ చేస్తూ ఉండండి స్కిన్ని అండ్ మీ బాడీని. అండ్ బీ హ్యాపీ, ఎంజాయ్ ద మూమెంట్. అదొకటే చెప్పగలుగుతాను నేను. అండ్ థర్డ్ పాయింట్, ఫోటోగ్రఫీ కూడా మీరు ఎంత కాస్ట్లీ అవుట్ఫిట్ కొన్నా, ఎంత కాస్ట్లీ మేకప్ వేయించుకున్నా, ఇఫ్ యువర్ ఫోటోగ్రాఫర్ ఈజ్ నాట్ గుడ్, మీ ఎఫర్ట్స్ అన్నీ పోతాయన్నమాట. అంటే ఇప్పుడు 30,000 ఫోటోగ్రాఫర్కి 3 lakhs ఫోటోగ్రాఫర్కి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు తీసేది ఫోటోలు, వీళ్ళు తీసేది ఫోటోలు అని చెప్పి అనుకోవచ్చు. బట్ దెర్ ఈజ్ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ ఫోటోగ్రఫీ. డిడ్ దట్ మిస్టేక్ టూ. అండ్ సెకండ్ థింగ్, ప్రిపేర్ యువర్ జ్యువెలరీ ఆల్సో. లైక్ మీరు ఏం వేసుకుంటున్నారు అనేది ముందే ప్రిపేర్ అయ్యండి. నాకు ఆ రోజు జ్యువెలరీ అయితే ఏం పెద్ద ప్రాబ్లం అవ్వలేదు. సో మా సిస్టర్దే వేసేసుకున్నాను కాబట్టి గోల్డ్ది, అదేం పెద్ద ప్రాబ్లం అయితే అవ్వలేదు. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్, హ్యావ్ ఐడియా వాట్ యు వాంట్ టు వేర్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ విల్ సూట్ బెటర్ ఫర్ దిస్ అవుట్ఫిట్ అనేది ముందే మైండ్లో పెట్టుకొని దానికి సూట్ అయ్యే జ్యువెలరీ అయితే తీసుకోండి. ఎదర్ ఇట్ విల్ బీ లైక్ యూ కెన్ బై ఆర్ యూ కెన్ గెట్ ఇట్ ఇన్ రెంటల్. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే ప్రిపేర్ ఫర్ యువర్ బిగ్ డే. లైక్ మీరు ముందే ఒకటి ఊహించేసుకోండి ఆ డేని ఏంటి అనేది. సో లైక్ మీరు ఏ అవుట్ఫిట్ వేసుకోవాలనుకుంటున్నారు, మీరు ఏ జ్యువెలరీ, ఇంకా అక్కడ ఏమేమి పెండింగ్ ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ లిస్ట్ అవుట్ చేసి స్టార్ట్ షాపింగ్ ఫర్ దట్. అండ్ లాస్ట్ మినిట్ షాపింగ్ అవాయిడ్ చేయండి, అదైతే ఖచ్చితంగా చెప్తాను నేను. అండ్ అంతే. ఐ హోప్ నేను అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను, నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అండ్ మీరు తీసుకోవాల్సిన డూస్ అండ్ డోంట్స్.
అండ్ యా దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్.